హాయ్ అండి. గ్యాస్ స్టవ్ పైన పేస్ట్ వేయండి. మీ డబ్బు ఆదా అవుతుంది. చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు వెంటనే మనం మామూలుగా వాటర్లో క్లీన్ చేసేసుకొని తింటూ ఉంటాము. దానివల్ల మనకి లేనిపోయిన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. మనం తీసుకొచ్చుకున్న వెంటనే ఎక్కువగా వీటిపైన కెమికల్స్ వేసి పండిస్తూ ఉంటారు కాబట్టి వాటర్లో వేసిన దానిపైన ఉన్నటువంటి కెమికల్ అనేది పోదండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. నేను ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఈ విధంగా హాట్ వాటర్ని అయితే పోసుకోవాలండి. ఇలా ఈ హాట్ వాటర్లో మనం తెచ్చుకున్నటువంటి ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అది ఏవైనా కూడా ద్రాక్షలు కానీ, లేదంటే యాపిల్ కానీ, దానిమ్మలు కానీ, ఈ విధంగా ఎలాంటి ఫ్రూట్స్ అయినా కూడా ఈ విధంగా అందులో వేసేసుకుని ఒక 5 మినిట్స్ వరకు అలా ఉంచేసి తర్వాత తీసుకొని మనం ఈ విధంగా మళ్ళీ మామూలు వాటర్తో ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. ఎందుకంటే కెమికల్స్ వేసి పండిస్తూ ఉంటారు కాబట్టి, ఎక్కువగా మెడిసిన్స్ వేస్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా కొంచెం పసుపు అలానే సాల్ట్ వేసేసి గోరువెచ్చని వాటర్ వేసేసి ఈ విధంగా ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకుని తిన్నామనుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయండి. సో దీనిపైన మనకి తెలియని కెమికల్స్ అయితే ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలా మనం క్లీన్ చేసుకొని తినడం వల్ల ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. సో ఈ టిప్ మీలో ఎంతమందికి తెలుసో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఇలా మనకి ఎటువంటి డౌట్ లేకుండా మనం ఈ విధంగా అయితే తినేసేయచ్చు. సో ఈ విధంగా మనం ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు మామూలు వాటర్తో కాకుండా ఇలా గోరువెచ్చని వాటర్ పోసేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మరి ఈ వీడియో ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసం మాత్రమే ఫ్రెండ్స్. తప్పకుండా మరి కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మరి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇందులో హాట్ వాటర్ పోసుకోవాలన్నమాట. ఇలా ఈ హాట్ వాటర్, పసుపు అలానే సాల్ట్ ఎందుకు ఉపయోగపడతాయంటే మనకి ఎక్కువగా ఇలా లెమన్ కూడా ఒక హాఫ్ తీసుకొని రసం తీసుకోవాలండి. లెమన్, పసుపు, సాల్ట్ ఇలా కొంచెం హాట్ వాటర్ పోసేసుకొని ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఈ వాటర్ ఎందుకు ఉపయోగపడతాయంటే మనకి ఎక్కువగా ఒక సిస్టర్ కమెంట్ చేశారండి, గజ్జి తామరన్న ప్లేస్లో కానీ ఎక్కువగా స్కిన్ పైన దొరదొచ్చినప్పుడు కానీ బాగా ఇబ్బంది పడుతున్నాను సిస్టర్, మరి దానికి ఏమైనా టిప్ చెప్పమని మరి సిస్టర్ రిక్వెస్ట్ చేసి అడిగింది. సో ఆ సిస్టర్ కోసం అయితే ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకి దురదొచ్చిన దగ్గర కానీ, లేదంటే స్కిన్ పైన ఎలర్జీ పొక్కులు లాంటివి కానీ, లేదంటే గజ్జి తామర ఉన్న ప్లేస్లో కూడా ఈ విధంగా మనకి దురద అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. ఎన్ని మెడిసిన్స్ వేసినా అది పోదు కదండి. ఈ విధంగా గోరువెచ్చని వాటర్తో కొద్దిగా సాల్ట్ అలానే పసుపు వేసి ఈ విధంగా మనం ఆ వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవటం వల్ల కొంచెం మనకి ఆ దురద అనేది తగ్గుతుందనమాట. సో ఎక్కువగా మనం ఈ విధంగా ఇలా చేస్తూ ఉన్నామనుకోండి, రోజు మొత్తంలో ఒక 3 టైమ్స్ ఇలా చేస్తూ ఉంటే ఆ దురద అనేది మనకి తగ్గుతుంది. అలానే మనకి ఎటువంటి స్కిన్ పైన ఎలర్జీ పొక్కులు లాంటివి ఉన్నా కూడా ఇలా మనం క్లీన్ చేసుకోవటం వల్ల త్వరగా తగ్గిపోతాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి ఎన్ని మెడిసిన్స్ వేసినా కంట్రోల్ అవ్వట్లేదు సిస్టర్, ఒక టిప్ చెప్పమని రిక్వెస్ట్ చేసి అడిగింది. సో ఆ సిస్టర్ కోసం అయితే ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎక్కువగా దురదన్న ప్లేస్లో ఇలా మనం క్లీన్ చేసుకోవటం వల్ల ఆ దురద అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ట్రై చేయండి. పసుపు కూడా యాంటీబయాటిక్గా చాలా చక్కగా వర్క్ అవుతుంది. అలానే మనకు సాల్ట్ కూడా వేసాం కాబట్టి సాల్ట్ కూడా చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా గోరింటాకు రెడీ చేసుకోవాలి అనుకున్నప్పుడు, మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, చదువుకునే పిల్లలు, అప్పటికప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా అప్పటికప్పుడు మనం కోన్స్ కంటే ఎక్కువగా కెమికల్స్ అయితే ఉంటాయండి వాటిలో. సో అలా కాకుండా ఇంట్లో ఈజీగా ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా బాగుంటుంది. మనకి అప్పటికప్పుడు ఈ విధంగా మనం ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఒక బీట్రూట్ తీసుకొని ఇలాగా ఒక ముక్కను అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా దానిలో ఇలా తురుముకోవాలి. కొంచెం తురుముకొని ఇలా మనం రసం అంతా దీనిలోకి పిండేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం రసం తీసుకున్నటువంటి ఈ రసంలో కొద్దిగా కుంకుమ అలానే సున్నం కొంచెం వేసేసి కొద్దిగా లెమన్ రసం దీనిలో పిండేసుకొని ఈ విధంగా మనం
గోరింటాకులాగా రెడీ చేసుకోవాలండి. మరీ పల్చగా కాదు, మరీ థిక్గా కాకుండా మనం ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్లుగా చూసుకొని ఇలా మనం గోరింటాకు పెట్టుకున్నామనుకోండి, అప్పటికప్పుడు మనం ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా మనం గోరింటాకు అయితే పెట్టుకోవచ్చండి. బయటికి వెళ్తున్నప్పుడు కానీ పిల్లలు ఒక్కోసారి ఫంక్షన్లని ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మరి వాళ్ళు ఎక్కువగా గోరింటాకు కావాలని మారం చేస్తూ ఉంటారు కదా, అప్పటికప్పుడు మనం ఈ విధంగా ఇన్స్టెంట్గా గోరింటాకుని అయితే బీట్రూట్తో తయారు చేసేసుకోవచ్చు. సో దీంట్లో కొద్దిగా రసం అయితే బీట్రూట్ రసం తీసుకున్న తర్వాత దీనికి నేను సరిపడినంత ఇలాగ కుంకుమ వేసేసుకోవాలండి. మీ దగ్గర రెడ్ కలర్ బాగా తిక్కుగా ఉన్నటువంటి రెడ్ కలర్ కుంకుమ ఉంటే వేసేసుకోండి. నా దగ్గర ఈ కలర్ ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా థిక్ రెడ్ ఉందనుకోండి, అది వేసుకోండి, చాలా చక్కగా పండుతుందనమాట. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత గోరింటాకు మనం ఈ విధంగా రెడీ చేసేసుకుని పెట్టుకున్నామనుకోండి, అప్పటికప్పుడు మన గోరింటాకు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో ఈ విధంగా మనం అప్పటికప్పుడు ఇలా గోరింటాకుని అయితే రెడీ చేసుకోవచ్చు. బీట్రూట్తో చక్కగా ఈజీగా పండుతుందండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. అప్పటికప్పుడు ఈ విధంగా మనం రెడీ చేసుకుని పెట్టుకోవటం వల్ల చక్కగా పండుతుంది. మనకి ఈజీగా కూడా రెడీ చేసేసుకోవచ్చు. మనం ఎక్కువగా కష్టపడే పని కూడా ఉండదు. ఈ విధంగా మీకు నచ్చిన డిజైన్స్ ఈ విధంగా పెట్టేసుకొని మనం ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసామనుకోండి, చక్కగా పండుతుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. అప్పటికప్పుడు మనం బీట్రూట్తో ఈ విధంగా మనం ఇలా అయితే గోరింటాకు అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఎలాంటి టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. చాలా చక్కగా మరి ఇలా మనం రెడీ చేసేటువంటి ఈ గోరింటాకు అప్పటికప్పుడు చాలా బాగుంటుందండి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా చక్కగా కూడా పండుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ విధంగా అయితే మనం చక్కగా బీట్రూట్తో ఈ విధంగా అయితే కోన్ రెడీ చేసేసుకోవచ్చు. అంటే కోన్ కాకుండా ఇలా గోరింటాకులాగా రెడీ చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు పిల్లలకు కూడా పెట్టామనుకోండి, చాలా సంతోషంగా ఉంటారు. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి మోకాలు నొప్పులు కానీ, నడు నొప్పులు కానీ, ఇలా స్టమక్ పెయిన్ కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ ఇలా అన్నీ వస్తున్నాయి కదండి. పూర్వం కాలంలో పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇలా అన్నంలో వాచినటువంటి గంజిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసుకొని త్రాగేవాళ్ళండి. ఇలా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే త్రాగితే మంచి రిజల్ట్ అయితే ఉండేది. సో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరు కూడా మరి రైస్ అయితే గంజి కూడా వాచట్లేదు అనమాట. ఇంకా అలానే వండేసుకుంటున్నారు. కాబట్టి అలా కాకుండా ఇలా మనం కొంచెం గంజి తీసుకొని ఈ విధంగా కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే దానిలో ఒక 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసుకుని ఒక చిటికుడు చాలండి. ఈ విధంగా మొత్తం మిక్సింగ్ చేసేసుకొని ఇలా మీకు ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు ఈ విధంగా రోజుకొకసారి ఇలా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఈ గంజి తాగుతూ ఉన్నామనుకోండి, మోకాలు నొప్పులు తగ్గుతాయి. మనకి కడుపులో ఎటువంటి స్టమక్ పెయిన్ ఉన్నా తగ్గుతుంది, గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది, కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పోతుందండి. సో ఇందులో పసుపు, సాల్ట్ కూడా వేసాము కాబట్టి పసుపు యాంటీబయాటిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. అన్ని ప్రాబ్లమ్స్ కూడా దూరం అయిపోతాయి. సో ఇలా దీంట్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోజు కూడా ఇలా డైలీ త్రాగుతూ ఉంటే ఎటువంటి పెయిన్స్ అనేవి రాకుండా, ఎటువంటి మెడిసిన్స్ యూజ్ చేయకుండా తగ్గిపోతాయండి. ట్రై చేయండి. పీరియడ్స్లో వచ్చినటువంటి నడుము నొప్పి కూడా తగ్గుతుంది. ట్రై చేయండి. పీరియడ్స్ టైంలో కూడా 3 డేస్ ఖచ్చితంగా త్రాగండి, చక్కగా వర్క్ అవుతుంది. 100% రిజల్ట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా పసుపు, అలానే ఒక కర్పూరం బెల్లం చిదిమేసుకున్న పౌడర్ కూడా అందులో వేసుకొని గోరువెచ్చని వాటర్ పోసేసుకోవాలండి. ఈ 2 బాగా కరిగించుకొని నైట్ టైంలో మనం గిన్నెలు కడిగిన తర్వాత కిచెన్ సింక్లో హోల్స్ దగ్గర పోసేసామనుకోండి, బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు కళ్ళు మంటలు కానీ, కళ్ళు నొప్పులు కానీ ఇలా బాగా బాధపడుతూ ఉంటాం కదండి. కళ్ళు మంటలుగా ఉన్నప్పుడు కానీ, కళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉన్నప్పుడు కానీ ఎక్కువగా మనకి చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది. ఏ పని చేయబుద్ధి కాదు. సో మనకి నిద్ర లేకపోవటం వల్ల కూడా ఇలా వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ఉన్నప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా ఈ విధంగా పెరుగు వేసేసుకొని, పెరుగులో కొద్దిగా వాటర్ కలిపేసుకొని, తమలపాకులు 2 శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకొని ఆ మజ్జిగలో తమలపాకుల్ని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా 2 కళ్ళ పైన ఈ విధంగా ఆకుల్ని పెట్టేసామనుకోండి, 1 నిమిషం పాటు అలా ఉంచేసుకుంటే కళ్ళు మంటలు అనేవి చక్కగా తగ్గుతాయండి, చల్లగా ఉంటాయన్నమాట. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ట్రై చేయండి, ఎటువంటి డౌట్ లేకుండా యూజ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం ఉదయం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తూ
చేస్తూ ఉంటాం కదా. వంట చేస్తున్నప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా కూడా గ్యాస్ బర్నర్స్ అనేది బాగా డస్ట్ పట్టేసి మసిమసిగా ఉంటూ ఉంటాయి కదా. దీనివల్ల గ్యాస్ కూడా చాలా మనకి ఇలా గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం అప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా గ్యాస్ బర్నర్ని ఈజీగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా. సో చక్కగా క్లీన్ అయిపోతాయి. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా ఈ ట్రిక్ని అయితే ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో గ్యాస్ బర్నర్స్ వేసేసి ఇలా హాట్ వాటర్ పోసుకోవాలండి. ఇలా ఈ గ్యాస్ బర్నర్ పైన కొద్దిగా బేకింగ్ పౌడర్, అలానే కొద్దిగా నిమ్మరసం, అలానే మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ కూడా వేసేసి పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదండి, మనకి పనికిరాని టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ ఇలా మొత్తం మరకలు కానీ నూనె ఆయిల్ మరకలు కూడా పడుతూ ఉంటాయి కదా, దానివల్ల కూడా గ్యాస్ త్వరగా రాదండి. ఇంకా మనం అప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకు గ్యాస్ కూడా ఆదా అవుతుంది, మన మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్యాస్ బర్నర్ పైన కొంచెం పేస్ట్ వేసేసి కొద్దిగా నిమ్మరసం, బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత పాతది టూత్ బ్రష్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు చక్కగా క్లీన్ అయిపోతుందండి. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా టూత్ పేస్ట్ ఓకే కొంచెం బేకింగ్ పౌడరు, నిమ్మరసానికి చక్కగా క్లీన్ అయిపోతుందండి. చూశారు కదా, ఇప్పుడు నేను మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. సో దీనిపైన ఎంత డస్ట్ అయితే ఉందో మసి పట్టేసి ఉందనమాట. సో ఈ విధంగా మనం పాత టూత్ బ్రష్ తీసుకొని ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా మన పని కూడా అయిపోతుంది. సో అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయి. మనకి ఇలా గ్యాస్ కూడా ఎక్కువ రోజులు మనకైతే ఉంటుంది, రిపేర్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదండి. మనం చక్కగా డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు, గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి. ఎందుకంటే మరి నేను చేసే టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదని నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా ఏ టిప్స్ అయితే నచ్చాయి అనేది చిన్న కమెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.